ఇది వచ్చి మటన్ తలకాయ అండి. మొత్తం కట్ చేసి పెట్టారు. వాళ్ళే అంతా కాల్చిచ్చేసి కట్ చేసి ఇస్తారండి. సో ఇది ఏమంటారు, వాటర్లో వేసి పెట్టాను. మనకు కావాల్సినప్పుడు దేవి పక్కన వేసేసుకుందాం కుక్కర్లో. తర్వాత కారము, ఉప్పు, పసుపు అండ్ మిరియాలు, ఆయిల్ అయితే కావాలండి, కొంచెం తెల్లగడ్డ. ఇవంతా నేను చెప్తాను తర్వాత వేరే ప్రాసెస్ కోసము. ఇప్పుడైతే ఈ మటన్ వచ్చి మొత్తం వాష్ చేసుకొనేసి కుక్కర్లో అయితే వేసుకొని ఒక 5 విజిల్స్ అయితే వేసేసుకుందాము. తర్వాత నేను చూపిస్తాను. ఇలా అయితే వాటర్ అంతా అంటే వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే మంచి వాటర్ వేసుకొని ఇట్లా వేసి పెట్టాను. దీంతో కొంచెం కల్లుప్పు వేసేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుందాము, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇది వీడియో నేనే తీస్తున్నానండి. పిల్లలు తీయమంటే వాళ్ళు ఆడుకుంటున్నారు, సండే కదా, సో తీయలేదు. కొంచెం వీడియో క్లారిటీగా లేకపోతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. 5 విజిల్స్ అయితే వచ్చాక ఇది డ్రైగా, అంటే వాటర్ లేకుండా డ్రైగా కుక్ అయిపోవాలండి. సో తర్వాత మనం బాండల్లో వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఇది మొత్తం వేసేసాను కదా, మొత్తం ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుందాము. పసుపు ఉప్పు అంతా మొత్తానికి పట్టేట్లు. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్లు అయితే తక్కువ వస్తున్నాయి, కామెంట్ కూడా చేయట్లేదు ఎలా చేస్తున్నానో ఏమో అనేసి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అంటే మా పిల్లలు తినరు ఈ మటన్ తలకాయ కాళ్ళు అనేది. సో ఈరోజు ఎందుకో తింటామనే తలకే తీసుకొచ్చాను. మా నాన్న వాళ్ళు కూడా వచ్చారు. సో మా నాన్న నేను కలిసి తినేస్తాం ఇది, అంతేనో. మా పిల్లలకైతే చికెన్ బిర్యానీ చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్లో ఇది మనం కుక్కర్ అయితే మూత పెట్టేస్తాము. 5 విజిల్స్ అయితే రానిచ్చాక. ఊరి నుంచి అమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్. సో నా కోసం రైస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత ఇవి ఊర్లో అమ్మ వాళ్ళు పండించినవి శనక్కాయలు, అవి ఉడకబెట్టి ఉప్పేసి ఇట్లా ఎండబెట్టి తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి ఇక్కడ దొరకవు కదండి, దొరికే కానీ నాటుకాయలు దొరకవండి, హైబ్రిడ్ దొరుకుతాయి. సో అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి. సో వాళ్ళైతే ఉడకబెట్టి ఇట్లా ఎండబెట్టుకుని, పచ్చికాయలు అయితే ఎక్కువ రోజులు ఉండవు కదా, ఇవైతే అప్పుడప్పుడు తినొచ్చు అనేసి ఇట్లా అయితే చేశారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. తర్వాత ఎండుమిర్చి, స్టోర్ బియ్యం, ఉప్పుడు బియ్యము అన్నీ కూడా తీసుకొచ్చారండి. చాలా కూరగాయలు కూడా తీసుకొచ్చారు. అవంతా అయితే ఫ్రిడ్జ్లో నేను నిన్నే పెట్టేశాను. పందపకాయలు కూడా తీసుకొచ్చారు, పాపం బస్సులో నలిగిపోయాయి. సో ఎట్లో ఏదో పాపం ఎట్లయినా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కూతురంటే. సో అవంతా తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చిన దానికి కారణం ఏంటంటే నాన్న వాళ్ళు తిరుపతికి వెళ్ళారండి, తిరుమలకి. సో తిరుమల లడ్లు అవంతా తీసుకొచ్చారు. అట్లనే ఈ శనక్కాయలు కూడా మొన్నే పండించారు కదా, సో వడ్లు అవంతా ఫస్ట్ నాకైతే ఇస్తారండి. సో అవంతా కూడా తీసుకొని వచ్చారు. చూడండి తిరుమల ప్రసాదం అయితే ఎన్ని ఎత్తుకొని వచ్చారో. కానీ ఇది కొంచెం తింటేనే ఎగుడుగా అయిపోతుంది. ఏమో తీసుకొచ్చారు, వాళ్ళ ప్రేమ వాళ్ళది ఫ్రెండ్స్. నేను కూడా చూడండి కజ్జికాయలు అవంతా కూడా చేశాను పిల్లల కోసము. ఈ కజ్జికాయల ప్రాసెస్ అవంతా నేను చూపించలేదు, ఎందుకంటే ఈ పిల్లలు వీడియో తీయమంటే అప్పుడే వచ్చారు స్కూల్ నుంచి. సో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందనేసి సో నేనైతే మామూలుగానే చేస్తాను. ఇది ఎట్లా అంటే మీకు తయారు చేసే విధానం మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను చూపిస్తాను నెక్స్ట్ టైంలో. అయితే ప్రస్తుతానికైతే నార్మల్గా చెప్తాను. మైదా పిండి, ఇది గోధుమ పిండి. గోధుమ పిండి వచ్చి 3/4 వాసు తీసుకుంటే 1/4 వాసు మైదా పిండి తీసుకోవాలండి. మొత్తం అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఆ పిండి అంతా కూడా గట్టిగా అయితే మనము ఉంటలాగా చేసుకోవాలి. తర్వాత శనక్కాయ పప్పులతో చేశానండి. శనక్కాయ పప్పులు మంచిది కదా, బెల్లము శనక్కాయ పప్పులతో చేశాను. అవి రెండు కూడా మనం మిక్సీ చేసేసుకొని తర్వాత ఇవి చపాతీలాగా చేసుకొని దాంతో పెట్టుకొని చేయాలండి. అది ప్రాసెస్ అయితే నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఖచ్చితంగా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా పిల్లలు అయితే ఇదే ఫస్ట్ టైం తింటాం. మా పెద్ద అబ్బాయి అయితే ఒకేసారి 3 తిన్నాడండి, చాలా టేస్ట్ ఉన్నాయి మమ్మీ అనేసి. సో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. తలకాయ ఫ్రై కూడా మొత్తము వాటర్ అంతా పక్కకు తీసేసి ఇట్లా అయితే పెట్టేశాను. దీంతో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము, ఎక్కువైతే అవసరం లేదు, ఆల్రెడీ కొవ్వు ఉంటుంది కదా. సో తర్వాత మొత్తం ఎర్రగా వేగించేద్దాం. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేస్తున్నానండి. అది బాగా ఎర్రగా బాగా వేపితే బాగుంటుందండి టేస్ట్. ఒక 2 డేస్ ఉన్నా తినచ్చు. ఇదైతే మొత్తము
అంటే మిరియాలు బాగా అంత వేసుకోండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇట్లా కొన్ని తెల్లగడ్డలు అయితే వేసుకొని, కారం అయితే వేసుకొని మిరపొడి మొత్తం మిక్సీ చేసుకుందాము. ఉండాది అసూరకత్తి, అది మొద్దు బారిపోయింది అది నాన్న. ఇంకా ఇది బాగానే దిగుతుందని ఇది ఉండిచ్చేసిన నేను. ఫైనల్గా మటన్ తలకాయ అయితే బాగా ఇట్లా ఫ్రై అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.